నమస్తే, నేను సిరి. నిన్న దుబాయ్లో జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దలైతే అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆ క్రికెట్ని వీక్షించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కామెంటరీ బాక్స్లో ఉన్న క్రికెటర్ రాయుడు గారు అయితే ఒక్కింత అంటే మన తెలుగు వాళ్ళని కించపరిచినట్టు అనిపించింది. అసలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడారు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే క్రికెటర్ రాయుడు గారు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు, మెగాస్టార్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, చాలామంది అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అంటే దుబాయ్లో జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని వీక్షించడానికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్, వీళ్ళు ఇక్కడికి రావడం కానీ టీవీలలో ఎక్కువసార్లు కనిపిస్తారు కాబట్టి అందుకే వచ్చారని చెప్పేసి ఒక మాట అయితే వదలడం జరిగింది. సో దీన్ని మనం అసలు ఎలా చూడాలంటారు సార్? అదే ఆయన ఫ్లోలో అన్నాడో లేదంటే కావాలని అన్నాడో తెలియట్లేదు. అది నెట్లో వైరల్ అవుతుంది బాగా సోషల్ మీడియాలో. యాక్చువల్గా చిరంజీవి గారు చూడని పబ్లిసిటీ అండి, ఆయన చూడని విజయాల, ఆయన చూడని స్టంట్లా, లేదంటే ఆయన కనబడితే చాలు కోసేసుకునే రోజులు నేను చూశాను. దట్ ఈజ్ మెగాస్టార్. అంటే సోకాళ్ళు ఇప్పుడు చాలామంది హీరోలు అవుతున్నారు, కానీ ఆ ఇమేజ్ అది వేరండి. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో వచ్చాక కానీ చిరంజీవి ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్, ఆ పేరు వింటేనే ఒక ఫోబియా. సో అట్లాంటి ఆయన పబ్లిసిటీ స్టంట్ కోరుకుంటాడు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఈయన ఏదో స్లిప్ అయ్యాడు. మేబీ లక్కీగా ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి ఇంకా ఆ మాత్రమైన నెటిజన్స్ ఆయన ఇంకా సేఫ్ జోన్లో ఉంచారు అంబట్రాయుడిని. ఒకవేళ అదే వైసీపీలో కంటిన్యూ అయి ఉంటే కనుక ఇప్పటికి అంబట్రాయుడిని సోషల్ మీడియాలో ఉతికి ఆరేసేవారేమో. అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ సుకుమార్ గారు ఏమైనా చిన్న దర్శకుడా? అసలు ఆయన కన్నా ఆయన సినిమానే రీసౌండ్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం సిరీస్ లో సుబ్మాన్ సెంచరీ కొట్టినప్పుడు ఆయన బ్యాట్ తో ఇలా అన్నాడు తగ్గేదేలే అని. దాని కామెంటేటర్ కూడా తగ్గేదేలే పుష్ప అని అన్నాడు. పుష్ప ఇస్ నథింగ్ బట్ సుకుమార్ కదమ్మా, క్రియేటర్ ఆయనే కదా. మరి ఆయన చూడండి స్టంటా, ఆయన చూడండి పబ్లిసిటీ స్టంటా. ఈయన క్యాజువల్గా ఇప్పుడు కామెంటేటర్ ఇవన్నీ పబ్లిసిటీలో వస్తాయనో ఉద్దేశంతోనే ఏదేదో అని ఉంటాడు. కాకపోతే మన వాళ్ళకి అది రాంగ్ వేలో పోర్ట్రే అయ్యింది. అంటే అతను ఒక తెలుగు వ్యక్తి అయి ఉండి వచ్చినందుకు ఇంకా సంతోషపడాలి, అంటే గర్వించాల్సింది పోయి పబ్లిసిటీ స్టంట్ అనేసరికి ఒకంత ఏంటి సడన్ గా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా అమ్మా అది తప్పుగానే వెళ్తుంది. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ టైంలో అనుకుంటా ఒక సెమీఫైనల్కో దేనికో వెంకటేష్ గారు వెళ్ళారు. అప్పుడు కామెంటేటర్ కూడా ఇప్పుడంటే సోషల్ మీడియా పైగా ఇండియన్ సినిమాగా అయింది కాబట్టి అందరూ స్టార్స్. బట్ అప్పటికే ద సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ విక్టరీ వెంకటేష్ అని చెప్పి కామెంటేటర్ అప్పట్లో అనౌన్స్ చేశాడు. ఆయన కెమెరా జూమ్ ఇన్ చేస్తే ఆయన నిలబడి క్లాప్స్ కొట్టడం. వెంకటేష్ వెంకటేష్ గారు క్రికెట్ ఫ్యాన్. ఆయన ఎక్కడ ఇండియా మ్యాచ్ అయినా వెళ్ళిపోతారంట. ప్రపంచంలో ఏ మూల జరిగినా ఈ రోజు నైట్ తెలిసి రేపు మార్నింగ్ మ్యాచ్ ఉందంటే సాయంత్రం కల్లా వెంటనే ఫ్లైట్ లో ఏదో ఒకటి స్పెషల్ ఫ్లైట్ లోనే వెళ్ళిపోతాడంట. ఆయన అంత పిచ్చి ఆయనకి. ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భంగా. సో అంటే అప్పుడే అంత చేసినప్పుడు ఇప్పుడు ఎంత వరల్డ్ అరచేతిలో కనబడుతున్నప్పుడు చిరంజీవి గారిని తెలియనివాడేవాడు, సుకుమార్ గారిని తెలియనివాడేవాడు. ఇటు భారతదేశం కాకుండా కూడా మన తెలుగు వాళ్ళు లేని ప్రదేశం ఎక్కడ ఉంది చెప్పండి. ఎస్పెషల్లీ భారతీయులు లేని ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పండి. అంతటే ఉన్నారు కదా మన తెలుగు. ఈరోజు ఇండియన్ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోలు కూడా ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పి ఫారినర్స్ ఐడెంటిఫై చేస్తున్నారు మన వాళ్ళని. షూటింగ్స్కి వాటికి వెళ్తుంటాయి. అప్కమింగ్ హీరోస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. మరి అలాంటప్పుడు చిరంజీవి గారి మనం మాట్లాడే అర్హత లేదు ఆయన ఇమేజ్ ముందు. నిజంగా బిగ్గర్ దాన్ బచ్చన్ చిరంజీవి గారు ఎప్పుడో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఇండియా టుడే వాళ్ళు, బిగ్గర్ దాన్ బచ్చన్ అని. ఆ రోజుల్లోనే అంటే నేను సరిగ్గా 30 ఏళ్ళ కిందట మాట చెప్తున్నాను. సో అట్లాంటి చిరంజీవి గారికి పబ్లిసిటీ స్టంట్తో పనే లేదు. పైగా ఆయన వచ్చాడు నా కెమెరా పెట్టండి ఏమన్నా. ఆయన జస్ట్ మ్యాచ్ చూసుకుని నార్మల్గా క్యాప్ పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన నిజంగా కావాలంటే అందరిలోకి వెళ్ళిపోయి నిలబడి చప్పట్లు కొట్టి నా వైపు అన్ని కెమెరాలు ఉండాలి అని అనుకుంటే అలా చేయడా ఏంటి? కాబట్టి అది మేబీ అంబట్రాయుడు ఒక తెలుగువాడు అయ్యి ఉండి క్యాజువల్గా అనుంటాడు. దానికి మనం అర్థం మాత్రం వేరేలాగా ఉంది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్లో భాగమే, వీళ్ళు ఊరికే అలా వస్తుంటారు వెళ్ళిపోతుంటారని. చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో లాస్ట్ టైం ఒలింపిక్స్ అయినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాడు ఆయన.
Right. అంటే ఇప్పుడు మన నేను ఫొటోస్ కూడా మనం చూసాం. మొన్న ఏదైతే మన ఎవరు? బ్రహ్మానందం గారి సినిమా ఇది బ్రహ్మానందం. బ్రహ్మానందం సినిమా ఏది ఈవెంట్ జరిగిందో అక్కడ కొంత నెగిటివిటీ కొంత అయిపోయింది. మెగాస్టార్ గారు అవును, చేసిన అవును. కొన్ని వ్యాఖ్యలు అవి సోషల్ మీడియాలో ఒక సైడ్ కొంతమంది పాజిటివ్ మాట్లాడుతుంటే కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. సో అదన్నిటి నుంచి బయటికి వెళ్ళి తన ఏదో ఒక పీస్ కోసమో లేకపోతే దేనికోసమో అక్కడికి వెళ్ళి ఉంటే మళ్ళీ కూడా ఇలాంటివి అన్ని కూడా కావాలని చేస్తున్నారా లేకపోతే ఇదంతా అనుకోకుండా జరుగుతున్నాయి అనుకోవాలా ఏంటంటారు అసలు? మీరు ఎలాగో బ్రహ్మానందం అని అన్నారు కాబట్టి బ్రహ్మానందం సినిమా Pre-release సక్సెస్ మీట్ కో దేనికో మళ్ళీ బ్రహ్మానందం గారు మీడియాతో మాట్లాడడం ఒక మాట చెప్పారు. ఉమ్, ఇప్పుడు మీరు స్టార్ కమెడియన్ కదండి, మీరు మిగతా వాళ్ళని తొక్కేశారనో లేదంటే మీరు అవకాశం ఇవ్వలేదనో అని కొన్ని రకాల వ్యాఖ్యలు వచ్చాయి మీ మీద, రూమర్స్ గాసిప్స్ వచ్చాయి. దాని అంటే ఆయన ఎలా చెప్పాడంటే ఎవరైనా ఎదుగుతున్న క్రమంలో అలా చూడాల్సి వస్తుంది ఆ వ్యక్తిని. అలా చూడాల్సి వచ్చినప్పుడు వీడి మెడ నొప్పి పెడుతుంది కదా, ఆ నొప్పిని భరించడానికో లేకపోతే నొప్పిని తట్టుకోవడానికో రకరకాలుగా మాట్లాడతాడు దాన్ని. దాన్ని అటువైపు వాడంతారా, వాడు పొగర్రా, వాడు పట్టించుకోడరా అన్నట్టుగా. సో అలాగని మాట్లాడేవాడిది తప్పు కూడా కాదు, వాడున్న పరిస్థితి బట్టి అలా మాట్లాడతాడు. అలాగే చిరంజీవి గారు అంటే తలెత్తి కూడా చూసినా కనబడినంత స్థాయి కదా ఆయన, శిఖరం నిజంగా. సో అటువంటి మెగాస్టార్ గురించి ఇప్పుడు కొంచెం తగ్గించారు కానీ చిరంజీవి ఫ్యామిలీని ట్రోల్స్ చేసి ఎంతమంది గొప్ప వాళ్ళు అయిపోలేదు. ఈరోజు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది పేర్లు అనవసరం చిరంజీవి ఫ్యామిలీ మీద బతికేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి యాంటీగా ఇలా అంటే చూస్తారని. చిరంజీవికి పవన్ కళ్యాణ్కి పడదు, నాగబాబుని ముంచేసిన చిరంజీవి, ఇట్లాంటివన్నీ thumbnails పెట్టేసుకొని వాళ్ళ ఫ్యామిలీ బతికేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకే ఇంట్లో ఎంతమంది హీరోలు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరా? ఇప్పుడు విశ్వంబర్లో నిహారిక గారు సాయి ధరమ్ తేజ్ గారు ఏదో సాంగ్లో చేయబోతున్నారట. వాళ్ళకే కుటుంబ సభ్యులకైనా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరా అంటే ఎవరి కుటుంబాలు వాళ్ళే చేసుకుంటారు. రేపు పొద్దున మీరు ఎవరు హీరో అయితే మీ ఫ్యామిలీ ఎవరు తెచ్చుకోవాలని అనుకోరా? టాలెంట్ ఉంటే కొనసాగుతాడు, లేకపోతే లేదు. ఆదరి అలాగైతే రాఘవేంద్రరావు గారు అబ్బాయి పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలి, దాసనారాయణ గారు అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి, కోదండరామరెడ్డి గారు అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి కదా. అందులో నిపో కిడ్ అని అన్నంత మాత్రాన అయిపోతాడు, వాళ్ళలో సత్తా ఉండాలి. ఒక ఫస్ట్ 3-4 ఫిలిమ్స్ కాపాడుతాదేమో, పని చేస్తుంది కూడా. అట్లంటే నాగార్జున గారి చిన్న అబ్బాయి అఖిల్ ఎన్ని సినిమాలు తీసినా ఈ రోజుకి ఆయన హీరో మెటీరియల్ అవ్వట్లేదు. టాలెంట్ లేదా? కుర్రోడు బాగుంటాడు, నిజంగా చెప్తున్నా. స్మార్ట్ గా ఉన్నాడు, ఫైట్స్ చేస్తున్నాడు, ఫీట్స్ చేస్తున్నాడు, యాక్షన్ బాగానే చేస్తున్నాడు. ఒక్క హిట్ కోసం పరితపించిపోతున్నాడు. ఈ రోజు ఒక హిట్ లేదు, సరైన హిట్ దొరకట్లేదు. కాబట్టి మన తండేలతో అఖిల్ ఫ్యామిలీకి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన హిట్ కదా. మరి అలాగే నాగ చైతన్య ఏ పాత్ర వేసినా మేసాలు తీసాడంటే కాలేజ్ కుర్రాడంటే నమ్మేస్తాం, మేసాలు పెంచాడంటే పెద్ద మనిషిలా ఉంటాడు, తమిళ్ ధనుష్ లాగా కదా. చైతన్య కూడా ఇక్కడ అంటే అది రావాలి. కాబట్టి పబ్లిసిటీ స్టంట్ ఆయన క్యాజువల్ గా అన్నాడు, లేదా ఇంకోటి ఏంటమ్మా క్యాజువల్ గా ఏదో పక్కన పెడితే తెలుగువాడు ఏంటి సాటి తెలుగువాడు కోసం గర్వపడేలాగా దట్ ఈజ్ మా వాళ్ళు చూసారా, ఎక్కడున్నా మా వాళ్ళు ఉంటారని అనుంటే ఎంత బాగుండేది. ఈ రోజు ఇంకొక రకంగా మాట్లాడేవాళ్ళేమో. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటే మరి వాళ్ళు చేసేది పబ్లిసిటీ స్టంట్ కాదంటారా? మరి ఇప్పుడు మేబీ ఆయన పేరు అందరూ చెప్పుకోవాలి ఇలా అన్నాడేమో. అంతే కదా. ఇప్పుడు అసలు అంటే ఈ రోజులలో అసలు పెద్దవాళ్ళు ఎవరిది ఏ స్థాయిని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులలో ఉన్నామేమో అనిపిస్తుంది. కరెక్ట్. అది గత వైసీపీ ప్రభుత్వం చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది అలాంటివన్నీ మనకి ఎంత గౌరవం ఇచ్చారు ఏంటని. రైట్, థ్యాంక్ యూ సో మచ్.